నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. పరవశమందగా వచ్చాము స్వామి, పరవశమందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా. అరుదించినామయ్య ఆత్మదేవా, అరుదించినామయ్య ఆత్మదేవా. నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలో. అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా. మది పులకించే మరియా మారుతమే వింజామరలు వీయగా, మది పులకించే మలయా మారుతమే వింజామరలు వీయగా. విరిసిన హృదయాలతో, ముకుళిత హస్తాలతో, విరిసిన హృదయాలతో, ముకుళిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలుపుతూ ప్రేమతో ఈ దివ్య బలి పూజకు మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు: హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ బసిలికా విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు గాది ఇన్నమ్మ గారి 4వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు కీర్తిశేషులు గాదే జ్ఞానారెడ్డి, రెవరెండ్ సిస్టర్ ఏరువ రాబర్టీనా సిఎస్ఏ గారుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పి ఫాతిమా రాణి, పి కేశవ్ కుమార్ రెడ్డి, గాదె ప్రతాప్ రెడ్డి, నిర్మలా రెడ్డి, దయాకర్ రెడ్డి, బాలతెరేసా, రెవరెండ్ సిస్టర్ మరియ మాణిక్యం, గాదె రాయప్ రెడ్డి, అనిత్ రెడ్డి, రాకేష్ రెడ్డి, యు దివ్యారెడ్డి, బాలశ్వరెడ్డి, పి రాజేష్ రెడ్డి, అలేఖ్య రెడ్డి, పి అనవి రెడ్డి, గాదె స్నేహిత్ రెడ్డి, రితిక్ రెడ్డి, రిష్విక రెడ్డి, యు మెర్సీ, ఆద్యారెడ్డి, నిస్సి, ఐరా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, ప్రగతి నగర్, కూకట్పల్లి విచారణ, కీర్తిశేషులు అన్నపురెడ్డి, సలమోన్ రెడ్డి, శౌరీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని అన్నపురెడ్డి అల్ఫోన్సా రాణి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మహాన్య అనురాగ్, మహాన్వి అలకనందలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, నంది కొట్కూర్ విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూల్ నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాదులో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తమ దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ
జోసెఫ్ కెనడీ, నిర్మల దంపతులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం కంచనపల్లి విచారణ 90వ పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి చిన్నమ్మ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాల దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న తేరా దేవసుందరం మరియు రాజ్యలక్ష్మికి ఆయురారోగ్యములు, సంతోషమ్మకు ఆయురారోగ్యములు, తబిత సుష్మలకు గర్భఫలం దయచేయమని ఆగస్టు నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న తేరా, తబిత, సరిత, ప్రసాద్, విజయ్, సుష్మా, ప్రణవ్, రోజా, ప్రమోదులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు తేరా ఆమోస్ గారి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. రజనీకాంత్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ముత్యాలపాడు విచారణ కీర్తిశేషులు నక్కా ఫాతిమా రాణి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ జి మేరీ జోస్విన్, ఈశ్వర్ సాగర్, ఎన్ నవీన్ సాగర్ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ నులకపేట గ్రామం గోలి కానుక మేరీ కుటుంబంలో మరణించిన గోలి ప్రకాశం గారు, చింతగింజల మరియు శౌరీల గారు, సునీల్ బాబుల ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని సాగర్ రాజు, జ్యోతి కుటుంబం, జోసఫ్ కుమార్, సుశీల కుటుంబం, జోజప్ప, మేరీల కుటుంబ సభ్యులు యేసుక్రీస్తునాథుని పేరిట దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలన్నిటి కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రార్థనలు చేస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహకారము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన విశ్వాసమును ఎల్లప్పుడూ కూడా నిలకడగా ఉంచాలని ఆశపడుతూ ఉంటారు. మారని విశ్వాసం, తొనకని విశ్వాసం మనకి కావాలి. అలాంటి వారు చివరికి దేవుణ్ణి చేరుకోగలుగుతారు. ఈరోజు స్వార్థలో మనం గొప్ప సంఘటనని చూడబోతూ ఉన్నాం. నీటిపై పేతురు గారు నడిచే ప్రయత్నం చేశారు. యేసు ప్రభు పిలిచినప్పుడు పడవ దిగి నీటిపై ప్రయత్నం చేశాడు నడవటానికి. కానీ ఆయన అలలు చూసి భయపడి ఆ నీటిలో మునగటం ప్రారంభించారు. యేసు ప్రభు ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నారు. అల్ప విశ్వాసి, నీవేలా సందేహించితివి అని ప్రశ్న వేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి పేతురు గారు ప్రభు సెలవిచ్చినప్పుడు, నీటిపై నడవగలిగినటువంటి శక్తిని ఇచ్చినప్పుడు ఎలా మునిగిపోయాడంటే విశ్వాసం కొరపడింది. ఆ విశ్వాస లోపం వలన ఆయన నీటిలో మునిగే ప్రమాదంలో చిక్కుకొని ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, గట్టి విశ్వాసము, దృఢమైన విశ్వాసము, చెదరని విశ్వాసము కలిగి ఉన్నంతసేపు మనం ఆ ప్రభు వైపు సాగి వెళ్ళి మన జీవితాన్ని ధన్యం చేసుకోగలము. మరి అటువంటి విశ్వాసంతో ఈరోజు ప్రభు మనలందరినీ నింపాలని, ఆయన వైపు సాగి వచ్చేటువంటి దృఢ సంకల్పాన్ని మనలో కలిగించాలని ప్రార్థన చేసుకుంటాం. ఈ దివ్య బలి పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి తప్పులను, పాపములను క్షమించమని పాపక్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తేని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను,
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతము లేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దాన్ని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దాన్ని సంరక్షణలో సురక్షితముగా నుంచుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు నిన్ను పంపలేదు, నీవు ప్రజలచే అనృతమును నమ్మించితివి. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు. ఆ సంవత్సరముననే అనగా సిద్కియా రాజు పరిపాలనా కాలము 4వ ఏడు 5వ నెలలో గిబ్యోను నగరవాసి అస్సూరు కుమారుడు హనన్యా ప్రవక్త యాజకులు ప్రజలు వినుచుండగా దేవాలయమున నాతో ఇట్లు పలికెను. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను బబులోనియా రాజు కాడిని విరగగొట్టి తిని. బబులోనియా రాజు నెబుకద్నెజరు ఈ తావు నుండి తన దేశముకు కొనిపోయిన దేవాలయ పాత్రలన్నిటినీ 2 ఏండ్ల కాలములోనే నేను మరలా కొనివత్తును. యెహోయాకీము కుమారుడు యూదా రాజు యెహోయాకీనును బబులోనియాకు బందీలుగా కొనిపోయిన యూదా జాతి ప్రముఖులందరినీ నేను వెనుకకు తీసుకొని వత్తును. నేను బబులోనియా రాజు కాడిని విరుగగొట్టుదును. ఇది ప్రభువైన నా వాక్కు. అప్పుడు నేను దేవాలయమునందలి యాజకులు ప్రజలు వినుచుండగా హనన్యాతో ఇట్లాంటిని, అట్లే జరుగునుగాక, ప్రభువు ఈ కార్యము చేయునుగాక. ఆయన నీవు ప్రవచించిన కార్యము నెరవేర్చి దేవాలయ పాత్రలను బందీలను బబులోనియా నుండి మరలా ఇచ్చటికి తీసుకొని వచ్చునుగాక. కానీ నేను నీకు ఈ ప్రజలకు చెప్పు పలుకు లాలింపుము. పురాతన కాలము నుండి నీకు నాకు ముందున్న ప్రవక్తలు పోరు, కరువు, అంటురోగములు సంభవించునని పెక్కు జాతులకు రాజ్యములకు ప్రవచనములు చెప్పిరి. కానీ క్షేమము కలుగునని ప్రవచించు ప్రవక్తయున్నాడే, అతడు ప్రభువు వలన పంపబడినని నిర్ధారించుటెట్లు అతని మాటలు నెరవేరుట వలననే. అంతటా హనన్యా నా మెడమీది నుండి కాడిని తీసుకుని విరుగగొట్టెను. అతడు ప్రజలందరూ వినుచుండగా నెబుకద్నెజరు రాజు సకల జాతుల మెడమీది పెట్టిన కాడిని నేను 2 ఏండ్లలో ఈ రీతిగానే విరుగగొట్టుదునని ప్రభువు పలుకుచున్నాడనెను. అటు తరువాత నేనచ్చటి నుండి వెళ్ళిపోయి తిని. హనన్యా నా మెడమీది కాడిని విరుగగొట్టిన తరువాత ప్రభువు నాకు తన వాక్కు ఇట్లు వినిపించెను. నీవు హనన్యా వద్దకు వెళ్ళి అతనితో నా మాటలుగా ఇట్లు చెప్పుము. నీవు కొయ్య కాడిని విరుగగొట్టవచ్చును, కానీ దానికి బదులుగా నేను ఇనుప కాడిని సిద్ధము చేయుదును. సర్వశక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇట్లనుచున్నాడు, నేను ఎల్ల ప్రజల మీద ఇనుప కాడినుంతును. వారు బబులోనియా రాజు నెబుకద్నెజరుకు ఊడిగము చేయుదురు. నేను వన్యమృగములు కూడా అతనికి సేవలు చేయునట్లు చేయుదును. తదనంతరము నేను హనన్యాతో ఇట్లంటిని, ఓయి, నీవు నా పలుకు లాలింపుము. ప్రభువు నిన్ను పంపలేదు. నీవు ప్రజలచే అనృతమును నమ్మించితివి.
కనుక ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు, నేను నిన్ను భూమి మీది నుండి ఆవలకు గెంటివేయుదును. ప్రభువు మీద తిరుగుబాటు చేయుడని నీవు ప్రజలకు బోధించితివి. కావున ఈ ఏడు ముగియక మునిపే నీవు చత్తువు. ఆ 7వ నెలలోనే హనన్య కన్నుమూసెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు, నీ కట్టడలను నాకు బోధింపుము. నీ కట్టడలను నాకు బోధింపుము. అపమార్గము నుండి నన్ను తప్పింపుము. నాకు నీ ఉపదేశమును దయచేయుము. నేను ఎల్లవేళలా సత్యమునే పలుకునట్లు చేయుము. నేను నీ విధులనే నమ్మియుంటిని. అందరూ. ప్రభు, నీ కట్టడలను నాకు బోధింపుము. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ పట్ల భయభక్తులు కలవారు నా పక్షమును అవలంబించి నీ శాసనములను గ్రహింతురుగాక. నేను నీ శాసనములను పూర్ణముగా పాటించి అవమానము నుండి తప్పించుకొందునుగాక. అందరూ. ప్రభు, నీ కట్టడలను నాకు బోధింపుము. నీ కట్టడలను నాకు బోధింపుము. దుష్టులు నన్ను నాశనము చేయనించిరి, కానీ నేను నీ శాసనములను ధ్యానించుకొనుచున్నాను. నేను నీ విధుల నుండి వైదొలగలేదు. నీవే స్వయముగా నాకు బోధ చేసితివి. అందరూ. ప్రభు, నీ కట్టడలను నాకు బోధింపుము. నీ కట్టడలను నాకు బోధింపుము. నజరేయుని సందేశం లోకానికి సంతోషం. నజరేయుని సందేశం లోకానికి సంతోషం. శ్రీసుని శుభవాక్యం, శ్రీసుని శుభవాక్యం. మంచాళి ఆనంద సంజీవం. ఆలకించు, ఆలపించు, హల్లెలూయా. ఆచరించు, అనుసరించు, హల్లెలూయా. ఆలకించు, ఆలపించు, హల్లెలూయా. ఆచరించు, అనుసరించు, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మ ప్రేరణతో దైవరాజ్యము ప్రకటించెను. సువార్త బోధనలో మారు మనసును ఆశించెను. మగ్దలేనను, మత్తయ్యను, జక్కయ్యను నవజీవన మార్గమున నడిపించెను, రక్షించెను. ఆలకించు, ఆలపించు, హల్లెలూయా. ఆచరించు, అనుసరించు, హల్లెలూయా. ఆలకించు, ఆలపించు, హల్లెలూయా. ఆచరించు, అనుసరించు, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 14వ అధ్యాయము వచనములు 22 నుండి 36 వరకు. యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలి దరికి చేరవలెనని ఆజ్ఞాపించెను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా
కొండ మీదికి వెళ్ళెను. సాయం సమయము వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము పోయెను. వేకువజామున యేసు నీటిపై నడచుచూ వారి వద్దకు వచ్చెను. అది చూసిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభూ, నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడచి ఆయన యొద్దకు వచ్చుచూ ఉండెను. కానీ ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభూ, నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభు చేయి చాచి పట్టుకొని, అల్ప విశ్వాసి, నీవేలా సందేహించితివి అనెను. అంతట వారు పడవనెక్కగా గాలి అణిగిపోయెను. పడవలోనున్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి. వారు దరికి చేరి గెన్నెసరేతు ప్రాంతమునకు వచ్చిరి. అచ్చట జనులు ఆయన గుర్తించినప్పుడు పరిసర ప్రాంతములంతటికీ ఈ వార్త వ్యాపింపి వ్యాధిగ్రస్తులను అందరినీ ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చిరి. వారిని కనీసము ఆయన అంగి అంచునైనను తాకనీయమని ఆయనను వారు ప్రార్థించిరి. అట్లు తాకిన వారెల్లరూ స్వస్థత పొందిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు మీకు స్తుతి స్తుతి కలుగును కలుగునుగాక. గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలో మనము కొన్ని ముఖ్యమైన అంశాలను ధ్యానం చేస్తాం. ఒకవైపు యేసు ప్రభు నిజమైన దేవుడుగా కనపడుతూ ఉన్నారు. రెండవ వైపు శిష్యుల యొక్క బలహీనత కనపడుతూ ఉన్నది. యేసు ప్రభు మొట్టమొదటిగా తను దేవుని మీద ఆధారపడి దేవునితో తన ఐక్యతను చూపించినటువంటి గొప్ప సన్నివేశం. యేసు ప్రభు ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళి సాయం సమయం వరకు మరియు వేకువజాము వరకు ఆయన ప్రార్థనలో గడిపాడు. రోజు మొత్తము ప్రార్థనలో ఏకాంతముగా ఉన్నాడు. ఆ ప్రార్థన యేసు ప్రభు చేసిన విధానాన్ని చూస్తే ఆ ప్రార్థన జీవితం మనం ఆయన నుండి నేర్చుకోవాలి. అల్లు పెరగని ప్రార్థనా విధానం. ఎంత సేవలు చేసినా, ఎన్ని బోధలు చేసినా అలసిపోకుండా సమయాన్ని ప్రార్థనకి తీసుకున్నాడు. మరి అనేక మార్లు మనం కూడా ప్రభు నేర్పించినటువంటి విధముగా, మనకి ఆదర్శం ఇచ్చి చూపించినటువంటి విధముగా ప్రార్థనా జీవితమును మనం అలవర్చుకోవాలి. దేవునితో ఉండటం అనేది నేర్చుకోవాలి. దాంట్లో మనము సమయాన్ని లెక్కించకూడదు. దాంట్లో మనము మన యొక్క ఇతర పనులలో ఉన్నాయని చెప్పి నిర్లక్ష్యము చేయకూడదు. ప్రార్థనే మన బలముగా మారాలి. ప్రార్థనే మన ఆయుధముగా ఉండాలి. అటువంటి వారే ఆ యేసు ప్రభునకు నిజమైన శిష్యులుగా చెందిన వారై ఉంటారు అన్నటువంటి ఒక విషయం ప్రథమముగా గ్రహిస్తాం. రెండవది, మరి ఈరోజు జరిగినటువంటి గొప్ప సంఘటన. శిష్యులను తనకంటే ముందు ఆవలి తీరానికి పడవలో పొమ్మని యేసు ప్రభువే ఆజ్ఞాపించారు.
శిష్యులు బయలుదేరి పడవలో ముందుకు వెళుతూ ఉన్నారు. సరస్సుపై ముందుకు వెళుతూ ఉన్నారు. మరి ఆ విధముగా వెళుతున్నటువంటి సమయంలో గాలి ప్రతికూలముగా వీచి అలలు చెలరేగి పడవని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. అలలు పడవను తాకినట్టు తాకి దాన్ని ముంచివేసే ప్రమాదము వచ్చేసింది. ఇటువంటి సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు నడుచుకుంటూ శిష్యుల వైపు సాగి వచ్చారు. ఆ శిష్యులు ఆ ప్రమాదంలో ఉక్కిరి బిక్కిరైపోయి, ఆ యొక్క ప్రమాదంలో పడవ మునిగిపోయి వారి ప్రాణాలు పోతాయన్నటువంటి యొక్క భయముతో నిండుకొని ఉన్నారు. మరి వారిని సమీపిస్తున్నారు యేసు ప్రభు. మీరు భయపడకుడు, నేనే అని చెప్పి వారికి ధైర్యాన్ని ఇచ్చారు యేసు ప్రభు. ధైర్యంగా ఉండుడి, నేనే, భయపడకండి అని చెప్పి యేసు ప్రభు పలికారు. ఈ విషయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి గొప్ప సందేశమును దేవుడిస్తూ ఉన్నాడు ఈ సంఘటన ద్వారా. ప్రతి మనిషి జీవితం ఒక పడవ ప్రయాణము లాంటిది. ఈ ప్రపంచమే ఒక సాగరం. ఈ సాగరములో మన పడవని మనము నడుపుకుంటూ వెళుతూ ఉన్నాం. ఈ విధముగా మరి ఈ సాగరం అన్నటువంటి ప్రపంచంలో మన జీవితం అనేటువంటి నావకి ఎన్నో అలలు, ఆటుపోట్లు తలుగుతూ ఉంటాయి. ఈ యొక్క అలలే ఏమిటని మనము నిజముగా ఆలోచన చేస్తే, మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు అవి నానా రకాలైనటువంటి సమస్యలుగా ఉండవచ్చు. మరి అటువంటి సమస్యల్లో మనము చాలా భీతి చెందుతూ ఉంటాం. ఏంటి నా పరిస్థితి, ఏమవుతుంది నా బ్రతుకు అని చెప్పి ఆలోచనలు మనకు వస్తుంటాయి. ఒక్కోసారి తీవ్రమైనటువంటి జబ్బులు, వ్యాధులు కావచ్చు. ఒక్కోసారి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. కొన్నిసార్లు కుటుంబ కలహాలు కావచ్చు. కొన్నిసార్లు మన యొక్క ఒంటరితనమే కావచ్చు. కొన్నిసార్లు మన కుటుంబంలో దగ్గర వారు చనిపోయినటువంటి వారి లోటు కావచ్చు. ఇంకా ఇతరమైనటువంటి మనకి ఎటువంటి ఆదరణ లేనటువంటి పరిస్థితులు కావచ్చు. ఇటువంటి యొక్క సమస్యలు ప్రతి ఒక్కరము ఎదుర్కొంటాం. అలాంటి పరిస్థితులు మన కలలుగా మన జీవితాన్ని తాకుతూ ఉంటాయి. మనల్ని పడవని కూడా అటు ఇటు ముంచేసిన పరిస్థితులను మన జీవితంలో ఇక లాభం లేదు, మునిగిపోతాం, అయిపోయింది నా జీవితం అన్నటువంటి ఈ బాధలు, ఈ కన్నీరుకి నాకు ఇక ఉపశమనం లేదు అన్నటువంటి పరిస్థితులు మనకు వస్తున్నాయి. కానీ మనము ఈరోజు సువార్తలో చూసినట్టుగా యేసు ప్రభు పడవలో శిష్యులను పంపించి వేసి వాళ్ళని ఆ విధముగా వదిలిపెట్టలేదు. వారి యొక్క పరిస్థితి తెలుసుకున్నటువంటి ప్రభు వారికి సమీపంలో నీటిపై నడుచుకుంటూ ఆ పడవను సమీపించాడు. మరి అదే విధముగా ఈ ప్రపంచంలో మనల్ని పెట్టినటువంటి దేవుడు మనల్ని ఆ విధముగా వదిలిపెట్టాడు. మన కష్టాల్లో, మన సమస్యల్లో, బాధల్లో, వ్యాధుల్లో దేవుడు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టాడు. మనం అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి దేవుడు మన వెనకనే నడుస్తూ మన చెంతనే ఉంటాడు. ఆ యొక్క శిష్యులకి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ప్రభు మనకు కూడా ఎల్లప్పుడూ వెన్నంటి ఉండి బలపరుస్తూ ఉంటారు. అది ఆ ప్రభు చేసేటువంటి గొప్ప కార్యం. ఆ ప్రభుని మనం విశ్వసించాలి. ఆయన నా చేయి విడువడు అన్నటువంటి అభయముతో మన విశ్వాసంలో మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళుతూ ఉండాలి. మన కర్తవ్యాల్ని మనం నెరవేరుస్తూ ఉండాలి. బాధల్లో తట్టుకొని ముందుకు సాగి మంచి శిష్యులముగా మనము నిలబడాలి అని ప్రభు మనకి ఈరోజు నేర్పిస్తున్నారు. తర్వాత భాగంలో ప్రియమైన సహోదరి సహోదరులారా,
మరి పేతురు గారిని చూస్తున్నాం. పేతురు గారు మాటలు మనం చూస్తున్నాం. ఆ ప్రభు నేనే ధైర్యం వహింపుడు అని చెప్పి వారికి ధైర్యాన్ని కల్పిస్తున్నప్పుడు పేతురు గారు మరి యేసు ప్రభువుని ఈ విధంగా అడుగుతున్నారు. ప్రభువా, నీవే అయితే నీ చెంతకు నేను కూడా నీలాగా నీటి మీద నడిచి వచ్చేటువంటి ఒక సెలవు ఇవ్వు, శక్తినివ్వు అని ప్రభుని కోరాడు. ప్రభు ఆయన యొక్క మనవి విని రమ్ము అని చెప్పి అతన్ని పిలిచాడు. మరి ఈ సమయంలో మనం చూస్తున్నాం, పేతురు గారు ఆ యొక్క నీటి మీలోకి దిగాడు. పడవ నుండి నీటిలోనికి దిగాడు. ప్రభు వైపు నడిచి వస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు బాగుంది, కానీ అంతలోనే ఆ సముద్రం వైపు చూసే వరకు, బలమైన ఎత్తైన అలలను చూసే వరకు ఆయనలో మరలా భయం పుంజుకుంది. మునగటం ప్రారంభించాడు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటి సందేశం? ఈ ప్రపంచంలో మనము కూడా ఈ సమస్యల మధ్యలో రాణించగలం. కానీ అనేక మార్లు ఎక్కువగా మనం సమస్యల్ని ధ్యానిస్తూ ఉంటే, సమస్యల్ని ఎక్కువగా పెద్దగా చూస్తూ ఉంటే అవి మనల్ని భయపెడతాయి. పేతురు గారు యేసు మాట వినగానే మరి నీటిలోకి దిగాడు, నడవగలుగుతున్నాడు. అప్పటి వరకు ఆయన యేసునే చూస్తూ ఉన్నాడు, యేసు వైపే సాగుతూ ఉన్నాడు, యేసు మీదనే దృష్టి పెట్టాడు. కానీ మళ్ళీ అంతలోనే అలల వైపు చూసే వరకు ఆ పెద్ద అలలు ఆయనకు భయాన్ని కల్పించాడు. మరి ఆ భయం వలన తనలో ఉన్న విశ్వాసం సన్నగిల్లింది, మునగటం ప్రారంభించాడు. మరి మనం కూడా ఈ సమస్యల్ని మాత్రమే చూస్తే మనం కూడా ఈ జీవితంలో కృంగిపోతాం. ముందుకు అడుగులేనటువంటి పరిస్థితి ఉందని మనల్ని మనమే అనేక రకాలైనటువంటి మనోవ్యాధులకి గురి చేసుకుంటాం. అలా కాక మనము ఆ యేసు మీద దృష్టి పెట్టాలి. ప్రతి సమస్యకు యేసులో పరిష్కారం ఉందన్నటువంటి నమ్మకంతో మనం యేసు వైపు సాగి వెళ్ళాలి అని మనం గ్రహించాలి. అందుకే పేతురు గారు మునిగిపోతూ ఇక ఏం చేశాడు? యేసు యొక్క సహాయం కోరాడు, ప్రార్థన చేశాడు. బైబిల్లో అతి చిన్న శక్తివంతమైన ప్రార్థన, ప్రభూ నన్ను రక్షించు అని కేకలు వేశాడు. ప్రభు ఏమి చేశాడు అని మనం చూస్తే, చేయి చాచి వెంటనే అతన్ని నీటి నుండి పైకి లేపాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఒక విషయంలో మనం గ్రహించగలుగుతున్నాం. ఏమని గ్రహించగలుగుతున్నామంటే, కొన్నిసార్లు మన యొక్క విశ్వాసం తొణికిసలాడినా, మన విశ్వాసం సన్నగిల్లిన, సమస్యల్లో చిక్కుకొని పోయినా, వేదనలో మనల్ని ముంచివేసిన మనం ప్రభువుకి మొరపెట్టాలి. ఆ ప్రభు ఏం చేశాడు? ఆ ప్రభు వెంటనే చేయి చేశాడు. మన యొక్క వైఫల్యాలని, మన యొక్క తప్పులని మనల్ని దేవుడు ఆ విధముగా చూస్తూ వదిలిపెట్టాడు. మన తప్పులున్నా, మన వైఫల్యాలున్నా చివరికి మనకు చేయిచ్చి నిలబెట్టేటువంటి యేసు మన దేవుడు. ఆ విధముగా యేసు ప్రభు పేతురు చేయబట్టి లేపి పడవలోనికి వెళ్ళి వాళ్ళందరికీ శాంతి కలిగించారు. అప్పుడు యేసే నిజమైన దేవుడని శిష్యులందరూ కూడా ఆయన్ని ఆరాధించినట్లు మన సువార్తలో చూస్తూ ఉన్నాం. ఇది మనందరికీ కలగాలి. యేసు నిజమైన దేవుడు, మన సమస్యలన్నిటికీ పరిష్కారం, ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుడు, మన యొక్క రక్షణను, మన సంరక్షణను ఎల్లప్పుడూ కూడా మనకు అందించగలిగినటువంటి నిజమైన దేవుడు. ఆ విశ్వాసం మనలో పెంపొందించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పేతురు గారి ద్వారా మనకు నేర్పిస్తున్నారు. అల్ప విశ్వాసి, నీవేలా సందేహించితివి? మరి నీవు నీటిలో మునిగిపోవడానికి కారణం
నీలో విశ్వాసం లోపించింది అని చెప్పి ఆయన్ని మందలించారు. మరి నేడు మనకు కూడా అదే హెచ్చరిక ఇస్తున్నారు. నీ విశ్వాసం ఎలాంటిది? ఎలాంటి విశ్వాసంతో ప్రభువుని వెంబడిస్తూ ఉన్నావు? మనకి ఆ సంపూర్ణమైన దృఢమైన తొనకని గట్టి విశ్వాసం, చెదరని విశ్వాసం, ఎన్ని అలలొచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మనము ఆ యేసు మీదనే నమ్మకమును పెట్టుకొని మనం ఆయన్ని వెంబడించి జీవిస్తే తప్పకుండా చివరికి ఒకరోజు మన విజయాన్ని సాధిస్తాం. ఆయనలోనే మనకు విజయము తథ్యం అనేటువంటి సత్యం మనకి ఈరోజు తెలుస్తుంది. ఆ మేరకు మన విశ్వాసం దృఢపరచమని పేతురు ఏ విధంగా ప్రార్థించి చివరికి ప్రభు సహాయాన్ని పొందాడు. మనం కూడా యేసు మాదిరిగా నిత్యము ప్రార్థిస్తూ విశ్వాసంలో బలపడినటువంటి బిడ్డలముగా ఈ జీవిత యాత్రని మనం కొనసాగిస్తాం. అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలు మనసారా స్వీకరించుమయ్యా నా అర్పణను నీ ప్రేమ కరముతో ముదమారా ఆది సంభూతుడా ఏమివ్వగలను నీకు నాకున్నదంతై నీదే ప్రభు ఆది సంభూతుడా ఏమివ్వగలను నీకు నాకున్నదంతై నీదే ప్రభు నాకున్నదంతై నీదే ప్రభు అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలు మనసారా రసములను అర్పింతును నా ప్రథమ ఫలములను సమర్పింతును అప్పద్రాక్ష రసములను అర్పింతును నా ప్రథమ ఫలములను సమర్పింతును ధూపదీప నైవేద్యము అర్పింతును తగ్గింపు మనసును సమర్పింతును ధూపదీప నైవేద్యము అర్పింతును తగ్గింపు మనసును సమర్పింతును ఆది సంభూతుడా ఏమివ్వగలను నీకు నాకున్నదంతై నీదే ప్రభు నాకున్నదంతై నీదే ప్రభు. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము గాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమునర్పము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము మీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలెననెడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహ పరములతోనూ దూతల గాయక బృందముతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రమును తీసుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనస్య అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోనూ, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ
మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అల్పులమైన మనము, మానవ మాత్రులమైన మనలో అవిశ్వాసము కొరబడకుండా నిత్యము ప్రభునందు ఆ విశ్వాసం నిలుపుకునే శక్తి మనకు దయచేయమని పరలోక తండ్రిని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎల్లైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు సమ్మతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి మనల్ని రక్షించు యేసు ప్రభువు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారి, రయమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారి. చేకొనరారి లోకొనరారి భక్తితో గై కొనరారి, చేకొనరారి లోకొనరారి భక్తితో గై కొనరారి. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. రయమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారి, రయమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారి. చేకొనరారి లోకొనరారి భక్తితో గై కొనరారి, చేకొనరారి లోకొనరారి భక్తితో గై కొనరారి. పునీత ఇనేస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయగలిగించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థనను నవీకరించండి, మీ కాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మిమ్మ ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి చేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము. నేను మిమ్మల్ని స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమవరములతో నీవు నూతనీకరించు వారితో నీవు ఉండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆదరణము ద్వారా వారి నిత్య రక్షణముకు పాత్రను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీటిలో నడుచుచున్న
నా తోడై ఉన్నావు. అగ్నిలో నడుచుచున్నా నాతోనే నడుస్తావు. నీటిలో నడుచుచున్నా నా తోడై ఉన్నావు. అగ్నిలో నడుచుచున్నా నాతోనే నడుస్తావు. మునిగిపోలేను, నే కాలిపోలేను. మునిగిపోలేను, నే కాలిపోలేను. యేసయ్యా, 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 యేసయ్యా. నా మీద ప్రేమ చూపి నా కోసం రక్తం చింది నా పాపం కడిగితివయ్యా. నాకు విడుదలను సగితివయ్యా. నా మీద ప్రేమ చూపి నా కోసం రక్తం చింది నా పాపం కడిగితివయ్యా. నాకు విడుదలను సగితివయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.